బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, ఈ రెండు సాధకుని పాలిటి దివ్య వరాలు, దివ్య నేత్రాలు. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను జయించడం, అంతరేంద్రియ నిగ్రహం అంటే మనసును జయించడం. ఈ రెండు ఎవరి ఆధీనంలో ఉంటాయో వాడు నడిచే నారాయణ మూర్తి స్వరూపం, భూలోకంలో తిరిగే చందమామ. చందమామ, ఓ చందమామ, ఈ సంధి ఏ సంధి? అజ్ఞానం అనే చీకటిని కొట్టి సుజ్ఞానం అనే జ్యోతిని పట్టాలి. మిత్రమా, ప్రపంచమంతా ఒక పవిత్ర గ్రంథం, సజీవ గ్రంథం. ఈ సజీవ గ్రంథంలో పరమాత్మ మనకు ఎంతో మంది గురువులను ప్రసాదించారు. శాంతి నేర్చుకోవాలంటే హంస దగ్గర నేర్చుకో, ప్రేమను నేర్చుకోవాలంటే పవిత్ర గోమాత దగ్గర నేర్చుకో, ఆనందంగా ఉండడం నేర్చుకోవాలంటే, విశ్వాసంతో బతకాలని భావిస్తే భైరవుని దగ్గర నేర్చుకో. మరి మెలకువగా బతకాలంటే కోడి దగ్గర నేర్చుకో. లక్ష్యం మీదనే గురిపెట్టి బతకాలంటే కొంగ దగ్గర నేర్చుకో. పరాక్రమంతో ప్రతిఘటించాలంటే సింహం దగ్గర నేర్చుకో. మరి ఎంతో మంది గురువులను ప్రకృతిలోనే మనకు అందించాడు. గాడ్ ఈజ్ ద ఫస్ట్. అదే గాడ్ని తిప్పిదలితే డాగ్. మానవుడా, నీలో ఒక్క అక్షరం తీసేస్తే నా దానవుడు, మానవుడు మాధవుడు. కనుక దా తీసేస్తే మాధవుడైతావు, నా తీసేస్తే మాధవుడు అవుతావు. అంటే సర్వశక్తులన్నీ మనిషిలోనే ఉన్నాయి. ఆత్మ అనే ముత్యం నీ దగ్గరే ఉంది. కోటి దేవతలైనా నీ కంటిలోనే ఉన్నారు. కోటి మంది గాయకులైనా నీ చెవిలోనే ఉన్నారు. కోటి సుగంధ పరిమళ రుచులన్నీ నాలుక మీద ఉన్నాయి. మరి సర్వశక్తులకు నిలయమైన ఓ మానవుడా, నేను అల్పుణ్ణి మూర్ఖుణ్ణి అంటున్నావంటే అదే అజ్ఞానం. పనికిరాని ఆకు లేదు, మంత్రం గాని అక్షరం లేదు, ఉపయోగపడిని మనిషి లేదు. కానీ ఈ మూడు ఎక్కడైనా ఉన్నాయి, కానీ ఉపయోగించుకునే బుద్ధిమంతుడు చిక్కడం బహుదుర్లభం. ఆ ప్రయోజకునిగా నువ్వే ప్రథమ తాంబూలం స్వీకరించి ఈ సృష్టిని మార్చడం కాదు, నీ దృష్టిని మార్చి జీవించు. నీలోనే ఆ దివ్యాత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం. జై గురుదేవ్.